చెప్తున్నారు అంతే. సో దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. కానీ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి మెరుగైన దాన్ని ఇష్టపడే లక్షణం మాత్రం లేకపోవటం చాలా లోపం. యేసు ప్రభు ఆయన పరిచర్య అంతట్లో చేసింది అవతల వ్యక్తి లోపాన్ని కాకుండా హీ గేవ్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ అని గత 2 నెలలుగా పదే వింటా ఉన్నాం. సమరయ స్త్రీకి ఆయన గౌరవాన్ని ఘనతని ఆపాదించాడు. జక్కయ్య గౌరవాన్ని ఘనతని ఆపాదించాడు. మత్తయి గౌరవాన్ని ఘనతని ఆపాదించాడు. ఎందుకని దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే వీళ్ళల్లో ఎవరికి వారి గ్రామాల్లో సముచితమైనటువంటి గౌరవం సామాజికంగా లేదు. కారణం వారు మత్తయి కానీ జక్కయ్య కానీ రోమా ప్రభుత్వం చేత నియమించబడ్డ ట్యాక్స్ కలెక్టర్స్. ప్లీజ్ నా వాయిస్ మాత్రం వినపడాలి, అలాగే మీ వాయిస్ మాత్రం వినపడాలి. ఎంత భావోద్రేక సంబంధమైంది మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, లేకుంటే మనం ఉన్నటువంటి కాలనీలో, మన వీధిలో ఎవరికైతే గౌరవం లేదో, ఎవరికైతే సముచితమైన స్థానం లేదో వాళ్ళకి మనం గౌరవం ఇచ్చి ఘనతని, క్రెడిబిలిటీని మనం ఆపాదించినప్పుడు వాళ్ళలో అది చాలా మార్పు తీసుకొస్తుంది. జక్కయ్య యేసు ప్రభు పిలవగానే స్పందించి తన ఆస్తిని ఇవ్వటానికి కారణం అదే. సమరయ స్త్రీ గ్రామం అంతటినీ యేసు వద్దకు తీసుకొచ్చేటట్టుగా యేసు యొక్క పలకరింపు ఉపయోగపడింది. ఆ సంభాషణ ఉపయోగపడింది. స్టీవెన్ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. సంభాషణ ఎలా ఉండాలంటే ఆయన మోడర్న్ ప్రొవర్బ్స్లో ఉల్లి పొరలు తీయటం లాంటిదండి. ఒక్కొక్క ప్రశ్న వలుస్తూ కేంద్ర భాగంలోకి వెళ్ళాలి. కంటెంట్ దగ్గరికి రావాలంటే ముందు కొంచెం ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ అక్కడికి తీసుకురావాలి. అదే యేసు ప్రభు చేశాడు. దాహానికి నీళ్ళు అడిగి అక్కడి నుంచి ఆ గ్రామం అంతటి ఆయన వద్దకు వచ్చేటట్టుగా చేశాడు యేసు ప్రభు. ఇట్స్ వన్ కాన్వర్సేషన్. యోహాను సువార్త 4వ అధ్యాయం అద్భుతం. మనం దాని గురించి తెలియని సంగతులు ఏం కాదు, బట్ ఒక డిఫరెంట్ పర్సెప్షన్లో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దిస్ ఇస్ వాట్ వి మిస్డ్ ఆల్ దీస్ ఇయర్స్. కనుక బిలీవింగ్ ద బెస్ట్ అనేటువంటి రెండో మైండ్ సెట్ మనకు చాలా అవసరం. ఒకసారి నేను ఆ పిక్చర్ని మీ ముందు చేయడానికి ప్రయత్నం చేస్తాను. గుర్తుంది కదా, మనం ఒక పిక్చర్ని పదే చూస్తూ ఉన్నాం. ఏంటా పిక్చర్? అది ఈ పిక్చర్. ఇది మన కాన్వర్సేషన్ గ్రూప్ కొరకు సిద్ధం చేయబడ్డ చిత్ర నమూనా. ఆరోగ్యకరమైన రూపాంతరమైన నాయకత్వం, సంఘం, శిష్యత్వం, సువార్థీకరణ, తర్వాత తరం. ఇది మన లక్ష్యాలు. ఆ లక్ష్య సాధనలో మనం ఈ లక్ష్యాలు ఏమైనా కొత్తయా? కావు, పాత లక్ష్యాలే. కానీ ఈ లక్ష్య సాధనలో మనం ఇన్నాళ్ళు చేసింది ఏంటి అంటే సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. సమయమందును అసమయమందును అని చెప్పే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే కాన్వర్సేషన్ గ్రూప్ ఏం చెప్తా ఉంది అంటే ఈ లక్ష్య సాధనలో మనం మొదలు పెట్టాల్సింది దైవికమైన సంభాషణ సంస్కృతి. అది కూడా దైవికమైనటువంటి జ్ఞానంతో సంభాషణ మాట్లాడేటువంటి సంస్కృతి. అప్పుడు ప్రతిఫలం వస్తుంది. శిరస్సు, మనస్సు, చేతులు. జ్ఞానం ఇప్పటికే చాలా నేర్చుకున్నాం.
నేను పదే పదే ఓ మాట వాడుతున్నాను, మీరన్నా బాధపడితే దయచేసి మన్నించండి. ఒక్కొక్కరు 3-4 బైబిల్ స్కూల్స్లో ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో సమృద్ధి అయినటువంటి జ్ఞానం ఉంది. మనస్సు, దానికి భావోద్రేకాలతో పని ఉంది. మూడోది చేతులు, ఇది క్రియాశీలకమైంది. ప్రాక్టికల్గా మనం ఆన్ ఫ్లోర్ వెళ్తేనే అది సాధించగలుగుతాం. ప్రాక్టికల్గా వెళ్ళాలంటే కాన్వర్సేషన్ అవసరం. మనకేమో ప్రాక్టికల్గా వెళ్ళాలంటే క్రీస్తు ప్రభు సంఘాల్లో వేదికలు అవసరం. వేదిక మీదకి నుంచి అద్భుతంగా మాట్లాడగలం, కానీ వేదిక కిందకి వెళ్ళి అంతే అద్భుతంగా మాట్లాడలేము. ఏమంటారు? వేదిక పైన అద్భుతంగా మాట్లాడగలిగేటువంటి తలంత దేవుడు ఇచ్చాడు, కానీ వేదిక కింద అంతే అద్భుతంగా ఆకర్షణీయంగా మాట్లాడటం మనలో చాలామందికి చేత కాదు, తెలియదేమో. యేసు ప్రభు వేదిక ఉన్నా లేకపోయినా వేదిక మీద మాట్లాడిన సంగతులు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన ప్రజలతోనే మాట్లాడటం ఎక్కువ ఉంది. సో ఈ ప్రోగ్రాం అంతా ఒక క్రమ పద్ధతికి తీసుకొస్తే, ఈనాడు ప్రభు యొక్క సంఘాల్లో సమస్యలు ఉన్నాయి అని చెప్పాము. సమస్య ఏంటి? చాలా సమస్యలు ఉన్నాయి. సో దెర్ ఈజ్ అ ప్రాబ్లం, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం. అయితే ఆ సమస్య ఇది అని ఒక అంగీకారానికి రావాలి, ఒక సమ్మతికి రావాలి, ఒక అగ్రిమెంట్కి రావాలి. అంటే ప్రాబ్లం ఇది అన్నప్పుడు చర్చ్ అంతా, గ్రూప్ అంతా కూడా దానికి సమ్మతించాలి. ఎస్, ఇది మన ప్రాబ్లమే. ఇగో కాన్వర్సేషన్ గ్రూప్లో మీరందరూ ఆయా ప్రాంతాల నుంచి రావడం గల కారణం ఏంటి? నేనైతే ఇలాగా అపోహపడుతున్నా. నిజమో గద్దలేదు, అది మనలో చాలామందిని కట్టిపడేసిందేమో నేను అనుకుంటున్నాను. కాన్వర్సేషన్ మన అంతరంగాల్ని టచ్ చేసిందని నేను అపోహపడుతున్నాను. నిజమో కాదు మరి? లేకుంటే వెన్యూ కాబట్టి వస్తున్నారేమో నాకు తెలియదు. చాలామంది గ్రూప్స్లో పెడతా ఉన్నారు, అది చాలా ఎంకరేజింగ్గా ఉంది నాకు. వాట్ వి మిస్డ్ అనేవి అందరికీ అర్థమవుతుంది. సో సమస్య గురించి చర్చించినప్పుడు అంగీకారం, సమ్మతి, ఆ తర్వాత దానికి పరిష్కారం ఏంటో చర్చించటం, పరిష్కారం తెలిసిన తర్వాత కార్యాచరణలోకి, యాక్షన్లోకి వెళ్ళటం, యాక్షన్లోకి వెళ్తేనే మనకు సొల్యూషన్ వస్తుంది, అనగా ప్రతిఫలం వస్తుంది. సార్ ఇక్కడ ముందు ఫ్రంట్ లైన్ చేస్తున్నాండి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ బ్రదర్, అనాలేనా? ఇలా ఇట్రండి. ఇకపోతే ఈనాడు మన లెసన్కి సంబంధించి వీడియోలోకి వెళ్దాం. స్కాట్ గారు మొదట ఇంట్రో లెసన్ ఈరోజు మనకు ఇస్తారు. తర్వాత ఈరోజు కోర్ ఇంట్రొడక్షన్ ఆయన ఇస్తారు. స్టీవెన్ గారు ఈరోజు మనకి కీనోట్ స్పీకర్. Dear friends, it's good to see you and to think of you on the other side of the world and on the other side of this screen. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ప్రపంచానికి అవకడ పక్క ఉన్నటువంటి మీ అందరి గురించి ఆలోచించటం, అలాగే ఈ తెరకి అవతల పక్క ఉన్నటువంటి మీరు, ఆయన స్క్రీన్ మన స్క్రీన్, మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. All our friends in India, may God be with you. God bless you. Namaste. భారతదేశంలో నుండి స్నేహితులందరినీ దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ నమస్తే తెలియజేస్తా ఉన్నాను. So I want you to know now here in America, there are many times I will be in the middle of a conversation and I will go like this. You've influenced me in so many good ways. నేను అమెరికా దేశంలో ప్రస్తుతం
ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండా 2 చేతులు ఇలా పైకి వెళ్ళిపోయి నమస్కారం చేస్తూ ఉన్నాను. దాని అర్థం ఏంటంటే మీ దేశానికి రావటం వల్ల నేను ఎప్పటికే అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కాబట్టి, అంటే పలకరించడానికి హాయ్ హలోకి బదులు ఇలాగ నమస్కారం చేసి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను మీ దగ్గరకు వచ్చినప్పుడు. My American friends kind of look at me strange and say, "What are you doing?" అమెరికా స్నేహితులందరూ నేను ఇలా నమస్కారం పెడుతుంటే నా కళ్ళు చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. It gives me an excuse to tell them about my new friends in India. అది దాని కారణాన భారతదేశంలో నాకు ఏర్పడినటువంటి కొత్త స్నేహితుల గురించి వాళ్ళతో చర్చించడానికి నాకు అవకాశం దొరుకుతూ ఉంది. ఇక్కడ వరకు చెప్తే ఎప్పుడు కూడా సేవకులైన మనం అవకాశాల కొరకు వెతుకుతూ ఉండాలి. అవకాశాలే ప్రతిదీ ఒక ఆపర్చునిటీ. ఏం ఆపర్చునిటీ? వాక్యాన్ని ప్రకటించే ఆపర్చునిటీ, లేదా ఆత్మల భారాన్ని కలిగి ఉండే ఆపర్చునిటీ. To think of you in the 4 different gathering places, the 4 different zones, is very powerful. అంతేకాకుండా ఈ 4 జోన్స్లో ఇలాగా సమకూర్చబడుతూ ఉన్నటువంటి నాయకుల గురించి ఆలోచన చేయటం కూడా అది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. I would like to say thank you to Anil for leading this big project in India. అంతేకాకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని భారాన్ని మోస్తూ ఉన్నటువంటి అనిల్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. I also want to say thank you to all of the leaders in each of the zones that are doing such hard work to put this together every month. అంతేకాకుండా ప్రతి మాసం ఇలాగా ఆయా ప్రాంతాల్లో కూడుకుంటూ ఉన్నటువంటి ఈ నాయకులందరూ మీరు చేస్తూ ఉన్నటువంటి కృషి శ్రమ చాలా అభినందనీయమైంది. మీరు ఎంతగానో కష్టపడుతున్నారు ఇలాగా ఒక చోటకి రావడానికి ప్రయాణం చేస్తూ. Stephen and I are very honored to be in your lives. మీ జీవితాల్లోకి నేను స్టీవెన్ రావటం అనేది అది మాకు చాలా గౌరవంగా ఆధిక్యతగా మేము భావిస్తూ ఉన్నాం. But I also know how much work you were doing to put these things, these events together for us to talk about godly conversations. అయితే దైవికమైనటువంటి సంభాషణలు మీతో చేయటం కొరకు మీరందరూ ఎంతగా కృషి చేస్తున్నారో రావడానికి అనేది తలుచుకుంటూ ఉన్నా కూడా సంతోషం కలుగుతుంది. The conversation group in India is very powerful. భారతదేశంలో ఉన్నటువంటి సంభాషణ సమూహం చాలా శక్తివంతమైందని నేను ఆలోచన చేస్తాను. కాన్వర్సేషన్ గ్రూప్ అంటే మనమే, అంటే మాట్లాడటానికి అనే ఒక అంశం ఉందని తెలిసి రాగలుగుతున్నాం కదా, ఈ కార్యక్రమాన్ని ఇష్టపడుతున్నాం కదా, అందుకు అంటున్నాడు. అది చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. It's been a delight to tell the story to many of my friends here in America. అమెరికా దేశంలో నుండి చాలామందికి ఈ భారతదేశంలో ఏర్పడ్డ కాన్వర్సేషన్ గ్రూప్ గురించి తెలియజేయడానికి అది ఆనందాన్ని ఇస్తూ ఉంది. And I'm sad that I'm not with you. అయితే ముఖాముఖిగా నేను మీతో ఈరోజు లేని కారణంగా కొంచెం చింతిస్తూ ఉన్నాను. I know we're on kilometer 5. నాకు గుర్తుంది మనం ఈరోజు 5వ కిలోమీటర్లో ఉన్నాం. And what a delight to be on kilometer 5, almost halfway through our 11-mile journey together. మనందరం కలిసి చేయాలని ప్రారంభించిన 11 కిలోమీటర్ల ప్రయాణంలో దాదాపు సగం దూరం వచ్చేసాం కదా. ఈ సగం దూరం రావటం ఎంత ఉల్లాసభరితమైందో కదా. You will enjoy Stephen. He is our main teacher. ఈరోజు ముఖ్యమైనటువంటి సందేశాన్ని స్టీవెన్ చెప్పబోతున్నాడు. మీరు ఖచ్చితంగా చాలా ఆనందిస్తారని తెలియజేస్తున్నాను. Thank you, Stephen, and you are a dear friend, and you're a colleague that I love walking with. స్టీవెన్కి నువ్వు నాకు మంచి సహచరుడివి, నీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. Well, I wanted to give a little introduction. మంచిది. ఈరోజు మీరు వినబోయేటువంటి అంశానికి సంబంధించి కొన్ని పరిచయ వాక్కులు అందించే ప్రయత్నం చేస్తా. For a moment to say blessings
I'm honored to be with you, even though it is on a recording. There was a conversation about us doing this live, but 4 weeks in a row for us to be awake at 2 a.m. was really hard. సో ఈ ప్రయాణంలో ఇలాగ కలుసుకొని మాట్లాడుతున్న సందర్భాలు ఉంటా ఉన్నాయి. అయితే తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఈ రికార్డింగ్ చేసి మీకు పంపించేటువంటి ఈ ప్రయత్నం ఉన్నది చూసారా, అది భారంగానే అనిపిస్తూ ఉంది. Stephen and I. So we are thankful and delighted to be able to do this by video, but know that it feels like we're with you. ఈ కార్యక్రమంలో ఇలాగ వీడియో చేసి నేను స్టీవెన్ పంపడం సంతోషకరంగా ఉంది. అలాగే మీతో కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి ఆనందం కలుగుతూ ఉంది. In person. Well, Stephen is our teacher. ఈరోజు మన ఉపాధ్యాయుడు స్టీవెన్. I wanted to say, remember our ఇది modern ఆధునికమైనటువంటి సామెతలు అనేటువంటి కార్యక్రమం ఒకటి మొదటి మనం కొన్ని సామెతలు రాసాం, మీకు గుర్తుందో లేదు? కాదు, నెట్ కావాలి. అయిపోలేదు, ఇది ఉంది. కరెక్ట్ వచ్చేసి our modern day proverbs. మన ఆధునికమైనటువంటి సామెతల గురించి, సామెతలు కొన్ని గతసారి కలుసుకున్నప్పుడు ఒక్కొక్కటి రాసుకుంటూ వచ్చాం. Remember, we made the decision to do proverbs together for each of our lessons. మనం నేర్చుకున్నటువంటి పాఠాల్లో నుంచి సామెతల గ్రంథానికి అతీతంగా కొన్ని సొంతగా రచించే కొన్ని సామెతలు రాశాం. మీకు గుర్తుందా లేదా? ఒకళ్ళు చెప్పండి, ఒకటి చెప్పండి. మొదటి సామెత ఏంటి? హృదయం మండుచుండలేదా అనేది మొదటిది. రెండవది, జ్ఞానవంతుడు దేవునిని జ్ఞానం కొరకు అడుగుతాడు. రెండవది. మూడవది, పరిశుద్ధాత్మకి మాకును తోచినందా, అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయము. నాలుగోది, ఆయన నన్ను చూశాడు. హీ సా మీ. ఎక్కడి నుంచి చూసామంటే, అది రక్తస్రావం గల స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడినప్పుడు ఆయన ఆమెను కనుగొని అనే మాట ఉంది కదా. అలాగే మనం కూడా మన గొప్పతనాన్ని బట్టి కాదు ఈరోజు ఈ పరిచర్యలో ఉంది. ఆయన మనల్ని చూచి యోగ్యులమని ఎంచి ఈ పని అప్పగించాడు. గుర్తుపెట్టుకోండి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన మనల్ని చూచి యోగ్యులమని ఎంచి, యోగ్యత ఆపాదించి ఈ పని అప్పగిచ్చాడు. ఇది నిస్సందేహంగా వాస్తవం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనలో చాలా విషయాల్లో అందరం సంతృప్తికరంగా లేము. అది సంఘాలకు సంబంధించైనా, ఆర్థిక స్థితిగతులకు సంబంధించైనా, కొన్ని తీర్చబడవేమో ఇంకెన్నటికీ మనం ఆశించింది.
ఇక ఎన్నటికీ ఇది సాధ్యం కాదేమో అని తెలిసినా సరే ఈ పని భారాన్ని మోస్తున్న వారు సేవకులు ఇక్కడ ఉన్నారు లేదా? ఉన్నారా? ఉన్నారు. తీరదని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాం ఈ పని? ఇంకొక స్టెప్ తీసుకోకుండా. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మనం ఆశించింది ఏదో ఇక కాదు అని తెలిసాక కూడా ఈ పనిలోనే ఉండడానికి గల కారణం ఏంటి చెప్పండి? పోయినసారి ఒక టెర్రీ క్వశ్చన్ అడిగాను నేను. మనం ప్రసంగం చేస్తున్నటువంటి అంశాల్లో నుంచే మనం ఆలోచించుకుంటే మనం దిద్దుకోవాల్సిన సంగతులు కనపడుతున్నాయి కదా. ఎందుకని? అదే దేవుని యొక్క ఆత్మ ఆ కార్యాచరణ అలాంటిదని. ఇది కూడా అలాంటిదే. Here we go. I want to see if I can do them from memory. మనం రాసుకున్న 4 సామెతలు గుర్తు చేస్తాను. ఒకవేళ నాకు జ్ఞాపక శక్తి సరిగ్గా ఉందో లేదో నేను నా వినికిడిలోంచి చెప్తాను. If I can't, I have a list over here to look. నా దగ్గర ఆ జాబితా ఉంది, చెప్పే ప్రయత్నం చేస్తాను, ఇంకా గుర్తుందో లేదో. Number 1. Our hearts burning. Remember the 2 disciples walking back from Jerusalem to Emmaus? లూకాసు వార్తలో మనం చూస్తూ ఉన్నాం 24వ అధ్యాయంలో. వారు యెరూషలేము నుంచి అమ్మాయికి వెళ్తున్న మార్గంలో వారి హృదయం, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయం మండుచుండలేదా అనేటువంటి మాట. 11-kilometer journey. ఆ 11 మైళ్ళ ప్రయాణం. And after a long walk with Jesus and a long meal, probably 6 or 7 hours. చాలా దూర సంభాషణ, చాలా దూర నడక, ఆ తర్వాత బహుశా ఒక మంచి భోజనం, విందు. బహుశా ఈ ప్రయాణం ఒక 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉండొచ్చేమో అని ఒక అంచనా వేశాం మనం. వీటన్నిటి దృష్ట్యా together, they said, weren't our hearts burning? వారందరూ ఈ సంభాషణ అయిపోయిన తర్వాత మన హృదయం మండుచుండలేదా అని అన్నారు. That's the power of conversation. సంభాషణ యొక్క శక్తి అక్కడే ఉంది. Guessing that you are having conversations now and people are so delighted that you had the time to sit down and talk to them. ఎప్పుడైతే మనం సంభాషణ చేయడం ఇతరులతో మొదలు పెడతామో అవతల వాళ్ళలో కలిగేటువంటి మొదటి భావన ఏంటంటే మనం వాళ్ళతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించాం కాబట్టి వారు దాన్ని గుర్తు తీసుకుంటారు. నాతో మాట్లాడటానికి అంత దూరం నుంచి వచ్చావా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పురుగురులో మన స్నేహితుడు ఉన్నాడు, లేకుంటే దూర బంధువు ఉన్నాడు. పని కట్టుకొని వెళ్ళి, లేకుంటే పని లేకుండా ఏదో దారి వెంట వెళ్తా అనుకోకుండా దురదృష్టవశాత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకుందాం. కాసేపు నువ్వు కావాలని బావులే, మనం వెళ్ళంగా. మనం వెళ్ళాలంటే దానికి పని ఉంటేనే పోతాం. సరే, పని లేకపోయినా అనుకోకుండా ఆ ఇంటికి వెళ్ళి మీరు కావాలంటే ప్రయత్నం చేసుకోండి. ఆ ఇంటికి వెళ్ళి ఎందుకో నిన్ను చూడాలనిపించి వచ్చాను అని అనండి. నిన్ను చూడాలనిపించి వచ్చాను అనండి. ఎలా ఉంటుంది? చాలా రోజులు నీతో మాట్లాడదాం, కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వెళ్దామని వచ్చాను అని అనండి. ఎలా ఉంటుంది అని ఆ ముఖం పరిశీలన చేయండి. ఖచ్చితంగా వాళ్ళల్లో కనబడనటువంటి ఒక సంతోషం వ్యక్తపరుస్తారు. అంటే మనిషి ఉద్దేశపూర్వకంగా మాట్లాడటానికే, చూసి వెళ్ళడానికే వచ్చాడనేటువంటి మాట చాలా హృదయాన్ని హత్తుకునేట్టుగా చేస్తుంది. యేసు ప్రభువు అదే చేశాడు. మనం అద్దా పని చేస్తాం. ఎందుకంటే మనం వెళ్ళాలంటే ఒక పర్పస్ ఉండాలి కదా. ఊరికెళ్ళి పలకరిస్తే ఏం పర్పస్ ఉంటుంది? వాక్యం చెప్తాం 2 సార్లు అంటే అప్పుడు వెళ్తాం. వాక్యం చెప్పడానికి ఎందరో వెళ్తాం మనం. మన పర్పస్ అది. బ్రదర్ వాక్యం చెబుతూ రండి అంటే దానికైతే ఎందరో వస్తారు. చూసి వెళ్ళడానికి టైం వేస్ట్ మనకి. అది మనకు నిష్ప్రయోజనమైందిగా ఎంచుతాం మనం. కానీ అది చాలా శక్తివంతమైంది. అంతేకాకుండా
ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు సంభాషణ చేయటం చాలా శక్తివంతమైంది కానీ కూడా. Burning. Amen. Number 2, have to look. Wise listen and ask for God's wisdom. జ్ఞానవంతుడు వింటాడు, జ్ఞానం కొరకు దేవునిని అడుగుతాడు. జ్ఞానవంతుడు వింటాడు, జ్ఞానం కొరకు దేవుణ్ణి, అంటే వినటానికి జ్ఞానం కావాలి, అది చాలదు, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పెంచుకోవడం కొరకు దేవునిని అడుగుతాడు. సామెతలు 1:5 ఆ మాట రాయబడింది. జ్ఞానవంతుడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడట. అంటే వినటానికి ముందే ఏం కావాలి? వినటానికే జ్ఞానం కావాలి. అదే పాయింట్. సామెతలు 1:5 అలాగే యాకోబు 1:5 నుంచి ఈ 2 వచనాలు క్రోడీకరించిన తర్వాత జ్ఞానవంతుడు విని జ్ఞానం కొరకు దేవుణ్ణి అడుగుతాడని రాశాం. Proverbs 1:5 and James 1:5 together. The wise listen and then ask for God's wisdom. And that is a unique formula. నిజంగా అది చాలా విలక్షణమైనటువంటి ఒక సూత్రం. As a minister, many times I am very quick to speak first. దేవుని యొక్క పరిచారకుడిగా ఎదురు వాళ్ళతో మాట్లాడటానికి నేను ఎప్పుడు ముందుంటాను. అది నాకు చాలా ఇష్టమైంది. And to give answers. అంతేకాదు, మాట్లాడటం ఒకటే కాదు, అవతల వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానాలు చెప్పడానికి కూడా మనం ఇష్టపడతాం. మనకు కూడా ఇష్టమే. దేన్ని బట్టి? ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తే? కాదు, మనం ఏ ప్రశ్నలకు సమాధానం చెబుతాం? మనం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పం. మనకు ఏదైనా ప్రశ్నలు బైబిల్లోంచి ఉంటే చెప్పు, లేకపోతే లేదు. ఇంక వేరే ప్రశ్నలు నన్ను అడగొద్దు, నేను దానిని కాదని చెబుతావు గట్టిగా. అవునా కదా? నన్ను నియమించింది అందుకు కాదు. వాక్యాలను డౌట్లుంటే అర్ధరాత్రి అపరాత్రి నాకు ఫోన్ చేయి, నేను ఎక్స్పర్ట్ అందులో. మన సైకాలజీలో అది ఫిక్స్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఒక ఇబ్బంది గురించి, ఒక సమస్య గురించి, ఒక ప్రేమ అనుబంధం ఆప్యాయతలు పెంచుకోవడం కొరకు ఎవరైనా మాట్లాడటానికి రమ్మంటే, సారీ నేను చాలా బిజీ, సమాధానమే చెప్పం. కానీ మనకు అది ఇష్టం లేదు, మనకు అది అలవాటు కాలేదు. అది కాన్వర్సేషన్ గ్రూప్ యొక్క ప్రధానమైన సారాంశం, గుర్తుపెట్టుకోండి. వాక్యం గురించి మాత్రమే మాట్లాడటానికి ఇష్టపడతాం. వాక్యం గురించి మాత్రమే ప్రశ్నించడానికి, చర్చించడానికి, సమాధానం చెప్పడానికి ఆసక్తిని కనపరుస్తాం. Or I listen. మూడోది, మాట్లాడడానికి ఇష్టం అంట ఆయనకి, సమాధానాలు చెప్పడం ఇష్టం అంట. మూడోది, ఎదుటివాళ్ళు మాట్లాడుతుంటే వినటం కూడా ఇష్టం అంట. వినడం చాలా శక్తివంతమైంది, గుర్తుపెట్టుకోండి. మనకు అసలు ఇష్టం ఉండదు, అది కష్టమైంది. మనం చెప్పేది వినేవాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తాం మనం. వాళ్ళు చెప్తే మనం వినాలనుకోండి, లోపల నుంచి పంపు చేస్తుంటుంది, బీపీ ఇట్లా కొడుతుంటుంది. ఆడెప్పుడు ఆపుతాడా, మనం మొదలు పెడదామని చూస్తుంటాం. వాడు ఆపలేదా, ఎక్కడ దూరాలో తెలుసు మనకి అని కట్ చేయడానికి. సో బలవంతంగానే సరే బ్రేక్ వేసి ఇక మనం మొదలు పెడతాం. అది సంగతి. I was in a Bible study last week where I found myself giving answers and not letting others talk and not really listening to others. గత వారంలో నేను ఒక బైబిల్ స్టడీకి వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను, అక్కడ వినే అవకాశం రాలా, సమాధానం చెప్పే అవకాశం రాలా, మాట్లాడుతూ ఉండాల్సి వచ్చింది. So we are living these proverbs and this journey with you. Stephen and I'm learning also. కనుక నేను స్టీవెన్ కలిసి మీతో ఈ ప్రయాణం చేస్తున్నాం. అయితే మేము మీతో చేస్తున్న ప్రయాణంలో వింటున్నాం, నేర్చుకుంటున్నాం.
Proverb number 3. మూడవ సామెత, It seemed good to the Holy Spirit and to us. పరిశుద్ధాత్మకి మాకును తోచినందున. That is Acts chapter 15. అపోస్తలుల కార్యం 15వ అధ్యాయంలో రాయబడిన సంగతి. Jerusalem Council, when they came together to make the decision that Gentiles could come into the kingdom of God. అన్యులు దేవుని రాజ్యానికి రావడం కొరకు అక్కడ ఏర్పడ్డ ఆక్షేపణ గురించి యెరూషలేము సమావేశంలో చర్చ జరుగుతూ వచ్చింది. సో ఆ చర్చ యొక్క ముగింపు ఎలా కనిపించిందంటే, పరిశుద్ధాత్మకి వాళ్లకు తోచిన ఒక పరిష్కారం కనుగొనగలిగారు. Well, that statement was made in the letter that the apostles wrote to send back with Paul and Barnabas and the delegation from Antioch. అంతేకాదు, ఈ విషయాన్ని వాడు పత్రిక రూపంలో రాసి పౌలుకి బర్నబాకి ఇచ్చి అంతియొక్క సంఘానికి కొరకు పంపించారు. అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు అది వ్యాపింపజేయబడింది. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి సమావేశం యెరూషలేములో జరిగి ఆ కౌన్సిల్లో ఒక తీర్మానం చేశారు కాబట్టి, తీర్మానం వాళ్ళకి మాత్రమే కాదు అన్ని సంఘాలకు సంబంధించి, అందుకు వాళ్ళ రిటర్న్ డాక్యుమెంట్ పంపించగలిగారు. It's a powerful statement. అది చాలా శక్తివంతమైనటువంటి ఒక వాక్యం. You know, they came together for a long time in Jerusalem to talk this out. చూడండి, ఈ సంగతులు వాళ్ళు సంభాషించడానికి చాలా దూరం నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చింది. And so they talked, had conversations, I'm sure many battles. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాదనలు జరిగి ఉంటాయి. బహుశా వాక్యం అలా చెప్పట్లేదు, ఇలా చెప్పట్లేదు, అది ఇది అని చెప్పి తర్జన భర్జనలు చాలా జరిగే ఉంటాయి నిస్సందేహంగా. But they listened to the Holy Spirit. కానీ అంతిమంగా వారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, అక్కడ పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇచ్చి అది వినేటువంటి పని చేశారు. కేవలం వాళ్ళ వాదనలో ఒక్కటే అక్కడ చేసుకుంటా తర్జన భర్జన పడలేదు, కానీ దేవుని యొక్క జోక్యం ఎలాగ ఉండబోతుందో, పరిశుద్ధాత్మ నుంచి పరిష్కారం ఎలాగ రాబోతుందో అనే సంగతి దానికి ఎదురు చూసినప్పుడు వాళ్ళకి పరిష్కారం దొరికింది. అంటే దేవుని యొక్క జోక్యానికి తావివ్వాలి. ఒకసారి ఈ విషయం మనసు పెట్టండి. ఎప్పుడైనా స్థానిక సంఘాల్లో లేకుంటే సేవకుల సమావేశాల్లో ఈ యెరూషలేము 15వ అధ్యాయంలో అపోస్తలుల 15వ అధ్యాయంలో ఏ సమస్య మీద వారు చర్చించి ఓ ముగింపుకు వచ్చారో అలాంటి అనుభూతి మన సంఘాలు ఎప్పుడైనా జరిగిందా? ముగింపు రావడం జరుగుద్ది, ఎక్కడో చోట దాన్ని తెంచుతాం కదా, అది జరుగుద్ది, తెంచాలి తప్పదు. కానీ ఆ విషయాన్ని తెంచేటప్పుడు మన పారామీటర్స్ ఏంటి? ప్రిన్సిపల్ మీరు చెప్పేది చేస్తుంది చెప్పారా? నో ప్రిన్సిపల్, మనం చేస్తుంది ఏంటి? దేర్ యూ గాట్ ద పాయింట్. ఇంకా వాడికి ఎదురు చెప్తే మనకు తలకాయ నొప్పులు అనుకున్నప్పుడు వాడి మాట ఓటేస్తాం అందరూ కలిసి, అంతేనా? అనవసరంగా ఎందుకు వాదనలో వడిచిపెట్టి చెత్తిపోయిదిగా, సర్లే బాయ్ నీ ప్రకారం. వాక్యాన్ని, లేఖనాలని, వీటన్నిటిని దగ్గర పెట్టుకొని ఈ సమస్య పరిష్కరించబడటానికి కొరకు ఏం చేద్దాం అనే ఆలోచన సేవకులమైన మనం బహుశా సంస్కృతికి చాలా దూరంగా ఉన్నామేమో. దేవుని జోక్యాన్ని కానీ పరిశుద్ధాత్మ జోక్యాన్ని కానీ ఉందన్న సంగతి నమ్ముతున్నామో లేదో, అసలు మనకు ఆ మనసు ఉందో లేదో, అసలు ఆ చర్చించేటువంటి సంస్కృతి ఉందో లేదో ఒకసారి ఆలోచించండి. ఆ చర్చించే సంస్కృతి నిజంగా లేదని చెప్పవచ్చు నిస్సందేహంగా. ఏ ప్రాబ్లం అలా డిస్కస్ చేయాలి మనం, ఇలా చేయకపోతే చర్చ్కి భవిష్యత్తు చాలా ఇబ్బంది, సో దీన్ని ఇప్పుడే పరిష్కారం చేసుకుందాం మూలాల్లోనే అని అనడం ఆలోచన చేయాల. వన్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చెస్ ఆఫ్ క్రైస్ట్, సంఘాల్లో ఐక్యత లేకపోవడం అనేది సర్వసాధారణమే. కానీ యేసుని గురించి ప్రకటించే నాయకులందరి మధ్యలో ఏకాభిప్రాయం లేకపోవడం ఎంత అవమానం.
సంఘాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం దట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఎందుకంటే వాళ్ళకి వాక్య జ్ఞానం అంత లోతుగా తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం నేర్పితే వాక్యాన్ని నేర్చుకున్నవారు, మనం వాక్యం చెప్తే వాళ్ళని దేవుని రాజ్యంలోకి తీసుకొచ్చిన సంఘ సభ్యులు మనతో ఉన్నారు. అది సహజమే. కానీ అన్ని స్థానిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులైనటువంటి వారు ఒకచోట బైబిల్ నేర్చుకొని స్వార్థ పనిలోకి వచ్చారు కదా. అంటే వాళ్ళకి నియమాలు తెలుసా తెలీదా? నియమాలు సంఘ సభ్యులు తెలుసుద్దా, సేవకులు తెలుసుద్దా? సేవకులమైన మనకే నియమాలు తెలుసు. అలాంటప్పుడు మనందరం కూర్చొని మాట్లాడుకున్నటువంటి సమయంలో నియమరాహిత్యంగా ప్రవర్తించడం, నియమరాహిత్యంగా సహవాసం లేకపోయినా సర్దుకుపోవడం అనేది ఎంత ప్రమాదకరమైన సంగతి. దాన్ని ఇన్ని సంవత్సరాల పాటు ఉపేక్షిస్తూ వచ్చాం. అంటే ఇంకా చెప్పాలంటే ఇవన్నీ జరిగే పనులు కావాలండి, తీసేయండి అనేంతగా. ఎవరి మధ్యలో నేను మాట్లాడుతుంది? సేవకులు, నాయకుల మధ్యలో ఈ ఏకాభిప్రాయం వచ్చేది కాదు, ఇది జరిగే పని కాదు. ఒక కఠినమైన అలాగే సున్నితమైనటువంటి సమస్యతో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఎప్పుడు కూర్చొని పరిష్కారం చేసుకుందామని అనుకోవాలా. ఒకవేళ కూర్చున్నా అక్కడ కూడా మళ్ళా నీ పెత్తనమా, నా పెత్తనమా, వారి పెత్తనమా, వీరి పెత్తనమా అనేదే వస్తుంది. కానీ ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో వాళ్ళు పరిశుద్ధాత్మకి మనకు తోచినందున వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఏకాభిప్రాయం, ఆ పరిష్కారం మనకెందుకు రాదు? ఎందుకు రాలేదు అంటే అలాంటి ట్రాన్స్పరెంట్ మైండ్స్ మనకి లేవు అని అంటాను. మీరేమంటారు? ఆ ట్రాన్స్పరెన్సీ లేదు, ఆ స్వచ్ఛత లేదు మనకి. ఈ పని దేవునిది, ఆయనకు లెక్కప చెప్పాలి, ఒకరోజు ఆయన ముందు నిలబడాలి, కఠినమైన తీర్పు అని చెప్పాడా? ఉందా లేదా? అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? సో అది మన ప్రాబ్లం. After a while, their decisions seemed right. కొంతకాలం తర్జన భర్జ జరిగి సంభాషణ జరిగిన తర్వాత ఆ నిర్ణయం వాళ్ళకి సబబైన నిర్ణయంగా వాళ్ళకి అనిపించింది. అందరూ దైవికమైన హృదయంతో ఉన్న వాళ్ళకు ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయం సబబైందే అని వాళ్ళకి అనిపించింది. కంక్లూజన్ ఎంత అవుట్ స్టాండింగ్ చూడండి, ఎంత అద్భుతమైన ముగింపు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. అయితే వాళ్ళు దాన్ని స్వీకరించగలిగేటువంటి మనసుతో కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. That's proverb number 3. ఇది 3వ సామెత, To the Holy Spirit. పరిశుద్ధాత్మ మాకు తోచినందున అనే మాట. Proverb number 4. 4వ సామెత. I think you'll love this one. It was Stephen's proverb. అది బహుశా మీరు అందరూ ఇష్టపడ్డారని అనుకుంటున్నాను నేను. స్టీవెన్ చెప్పాడు ఈ 4వ సామెత. Fact. We were in person with you. About zone number 3. మేము ముఖాముఖిగా మిమ్మల్ని కలుసుకున్నాడు బహుశా 3వ జోన్లో కలుసుకున్నప్పుడు అనుకుంటున్నాను. I think it was Kumbum. I'm not sure. అది బహుశా కంబోలోనేమో నాకు గుర్తొస్తా ఉంది, గుర్తులేదు సరిగ్గా. Stephen said, I have a proverb for us. నేను కూడా ఒక మంచి సామెతను తీసుకొని మీ ముందుకు వస్తానని ఆ రోజు స్టీవెన్ Peel the onion. ఉల్లి పొరలను తొలగించటం అనేటువంటి సామెత. సంభాషణ ఎప్పుడూ కూడా ఒక్కొక్కటిగా ప్రశ్నలు వేస్తూ లోపల కేంద్ర భాగంలోకి రావాలి. ఉల్లి పొరలు తీయటానికి, వలవటానికి, కత్తిపీట ముందు ఉల్లిపాయ మజ్జిగ సపని కొయ్యటానికి ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది? ఉల్లి పొరలు తీయటానికి, కత్తిపీట పెట్టుకొని ఉల్లిపాయ కసక మన మధ్యలో అలా కోసేయటానికి ఎంత తేడా ఉంది? ఈ రెండిట్లో ఏది ఇష్టం మనకు? ఏంటో ఎందుకని? రైట్, మంచి మాట చెప్పారు. ఉల్లిపాయ కొయ్యటం ఇష్టం, ఎందుకని? ఏంటో సులువైంది, ఇంకా తొందరగా అయిపోయింది, కొరికినా తినొచ్చు, కోస్తే కళ్ళము నీళ్ళు రావు, ఇంకా చాలా ఉన్నాయి అందులో పారామీటర్స్. సులువుగా పని అయింది, నీళ్ళు తొందరగా రావు, పని త్వరగా అవుతుంది. ఇంకో విషయం తెలుసా? అంత సమయం వృధా చేయం మనం. మనకి రైట్ ఎట్ ద ఇన్స్టెన్స్లో పని అయిపోవాలి, అట్లా అయిపోవాలి పని మనకు, అంతే. అవునా కదా? ఒలవటానికి బాగా ఆలోచించాలి,
అంటే సంభాషణ ఉల్లిపొరలు వలవటం లాంటిదంటే దానికి చాలా ఓర్పు, సంయమనం, సమయం, సహనం కావాలి. అందుకే నువ్వు ఒకరితో మాట్లాడటానికి, సంభాషించడానికి వెళ్ళి నేను నీతో మాట్లాడాలని, కాసేపు నీతో కూర్చోవడానికి వచ్చాను అని అంటే ఆ వ్యక్తి సంబరపడిపోతాడు. ఎవరైనా సరే, ఎవరుగా నువ్వు నాతో నాతో నువ్వు రావటం ఏంది అని ఏళాకోళం కాకపోతే అని అన్నా, నిజంగానే ఏదో చాలా లేదు నీతో మాట్లాడే, ఇట్స్ అ లాంగ్ టైం, ఎప్పుడో సంవత్సరం క్రితం కూర్చొని కాసేపు మాడుకున్నాం, టీ తాగుతా పలానా కేఫ్లో, గుర్తుందా అంటే గుర్తుంది. అట్లా కాసేపు సరదాగా కూర్చొని మాడదాం. అవునా, నిజంగానా, అందుకే వచ్చావా, అయితే కాసేపు కూర్చుందా, అమ్మా పొగడి చేసుకునిరా అని అంటాం. అంటే అక్కడ దాకా తీసుకురావాలా, నేను అందుకోసమే వచ్చాను. ఏదో ఇటు దారి వెళ్తా ఏదో అటు అనిపించి కాసేపు టీ తాగేదో అట్లా కాదు, ఏదో మాట్లాడటం కోసమే వచ్చారనే మాట మనసుని కట్టి పడేస్తుంది. తర్వాత ఉల్లిపాయ కట్ చేయడం ఉన్నా కదా, ఉల్లిపాయ కట్ చేస్తే ఆ సౌండ్ భలే ఉంటుంది, చూసారు మీరు ఏంటో? ఉల్లిపాయ కత్తితో కట్ చేస్తే ఆ సౌండ్ భలే ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. ఏంది, అవునా కాదా? కావాలంటే ఇంటికి వెళ్ళి కట్ చేయండి ఒకసారి. అంటే నాకంటే తెలుసు అంటారేమో, మేము బ్యాచులర్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో వండుకొని తిన్నాం కదా, ఆ అనుభూతి అనమాట. వంటలో నాకు ఇష్టమైన పని ఉల్లిపాయలు కట్ చేయటం. అరే మీరంతా వంట చేసుకోండి, ఉల్లిపాయలు నేను కట్ చేస్తానేమండి. దేనికంటే ఆ కట్ చేస్తుంటే సౌండ్ భలే ఉంటుంటుంది నాకు. పైగా ఇష్టపడి చేసి ఉల్లిపాయలు వెంట్రుక వజలో కట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాను నేను. అంటే వీళ్ళతో మాట్లాడతా మన మసాలా బండి వాళ్ళు కట్ చేస్తారు చూసారు, అలా కట్ చేయడం అలవాటు అయిపోయింది. పానీపూరి వాళ్ళు కట్ చేస్తారు. అంటే హైదరాబాద్లో అన్ని కష్టాలు పడ్డవాళ్ళండి పీజీ చేసినప్పుడు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందుకే వలవటానికి ఇష్టపడం. కానీ దేవుని రాజ్యానికి అవసరమైంది ఓపిక, సహనం, సంయమనం కావాలి. Peel the onion. A strange thing to say, right? చాలా Peel the onion. చాలా ఆశ్చర్యకరమైన సంగతి స్టీవ్ చెప్పాడు, ఉల్లిపొరలు వలవటం అని. So, like an onion, you have to take the layers off. కనుక ఉల్లిపొరలు తొలగించినట్టుగా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ సంభాషణలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. You must do that with people and conversations. సంభాషణలో కూడా మనం ప్రజలతో మాట్లాడేటప్పుడు అదే నియమాన్ని అనుసరించాల్సిన వారం. There are 4 levels to conversation. The first level is 4 దశలుగా సంభాషణ చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. మొదటి దశ ఏంటంటే small talk. మొదటిది చిన్న సంభాషణ, లఘు సంభాషణ, క్లుప్త సంభాషణ. Little things. How is the weather? How are you? చిన్న సంభాషణ అంటే వాతావరణం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావు, ఈ కుటుంబం ఎలా ఉంది అనేటువంటి చిన్న చిన్న సంభాషణలు. Number 2. రెండోది, Then you move to significant. రెండోది అప్పుడు కొంచెం ముఖ్యమైనటువంటి అంశాల గురించి చర్చగా తీసుకొని వస్తాం. Number 3. Then you move to meaningful. మూడోది అర్థవంతమైనటువంటి సంగతులు మాట్లాడుకుంటాం. చూడండి అంత దశలో, మొదటిదేమో పలకరింపులకు సంబంధించి ఇలా రాసుకుందాం. మొదటి దశలో పలకరింపులకు సంబంధించిన సంభాషణ, రెండో దశలో ముఖ్యమైనటువంటి సంగతులకు సంబంధించిన సంభాషణ, మూడవది అర్థవంతమైనటువంటి వాటికి సంబంధించినటువంటి సంభాషణ. If you have permission in all of these, you move to biblical conversations. ఈ 3 సంభాషణలు చేయడానికి అనుమతి వచ్చి ఆ 3తో సఫలమైన తర్వాత మాత్రమే 4వది ఆధ్యాత్మికమైన లేకుంటే వాక్య సంబంధమైన ప్రశ్నల విభావరి జరగాలి. మన రివర్స్ అంతా పూర్తిగా. ఒకేసారిగా వస్తాం, ఇంటికి వెళ్ళగానే బ్రదరు రండి వాక్యం చెబుతా అంటాం మన అలాగానే. అవునా కదా, ఏమంటారు? తొందరగా అయిపోవాలి, మనం అట్లా చెప్పాలా, వాళ్ళు అట్ట బాప్తిసం పొందాలి, అది మన పరిచర్య. పొందకపోతే వీడికి వాక్యం అర్థం కావట్లేదు, ముద్రేసి వెళ్ళిపోతాం మనం.
వీడికి అర్థం కావట్లేదు అంటే చాలా చెప్పాను కానీ అప్పటికి నేను బోర్డు మీద కూడా చెప్పా, బొమ్మ గీసి కూడా చెప్పా, పోయి చాలా ఉదాహరణలు చెప్పా. మా మతేశ్వర దగ్గర నుంచి ప్రకటన దాకా దాని గురించి బైబిల్ ఎక్కడెక్కడ ఉందో 70 80 రెఫరెన్స్లు చెప్పా. పాపం వాడికి అర్థం కాల. కాబట్టి అతను ఎవరు? దేవుని రాజ్యానికి అపాత్రుడు. ఎందుకు? నువ్వు చెప్పింది వాడికి అర్థం కాలేదు కాబట్టి. అది అంత తేలిగ్గా ఎలాగ జడ్జి చేస్తావు? యూ డూ నాట్ హ్యావ్ దట్ రైట్. అంత తేలిగ్గా ఒక వ్యక్తికి అర్థం కాలేదని, అంత తేలిగ్గా ఒకరికి రక్షణ పొందేటువంటి ఆసక్తి లేదని తీర్మానించడానికి నీకు అధికారం లేదే. నీకు అర్థమవుతుందా లేదా? ఒక మానసికమైన సమస్యలో మనం చిక్కుకుపోయాము. ఒక మానసికమైన సమస్యలో వి గాట్ స్ట్రక్ దేర్. దానిలోంచి బయటికి రావాలి ప్రియమైన సోదరులారా. టైం లేదు నాకు. ఇఫ్ యూ డోంట్ మైండ్ బ్రేక్ తీసుకుందామా స్నాక్స్ కోసం, లేకుంటే స్నాక్స్ తెప్పించుకొని తింటూ విందామా? ఏమంటారు? తింటూ విందామా? తినడానికి ఏం లేదు, తాగడానికి ఉంటుంది, ఏదో మొత్తం తెలియదు నాకు. వాళ్ళ మెనూలు ఏముందో. రైట్, లెట్ మీ డూ ఇట్. ఏం చెప్తున్నాను? అది కాదు చెప్పి. ఎస్, చాలా ర్యాపిడ్గా మనం చెప్తున్నది అవతల వ్యక్తి అంగీకరించలేదని, లేకుంటే అతను బాప్తిసం కోసం రాలేదని అతను అపాత్రుగా ఎంచుతాం. అతనికి అర్థం కాలేదు అని అనేసేస్తాం, విడిచిపెట్టేసేస్తాం. విడిచిపెట్టి నెక్స్ట్ శ్రోతం ఎదుర్కొంటూ పోతున్నాం. అందుకే మనలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. వెంటనే ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటువంటి అధికారం నీకు లేదు. అది ఆ వ్యక్తి నువ్వే దూరం పెట్టేసేస్తావు. అలా కాకుండా ఉల్లి పొరలు తీసినట్టుగా మొదట పరిచయ సంభాషణలో పలకరింపులు, రెండోది ముఖ్యమైన సంగతులు, రెండోదే ముఖ్యమైనది, మూడోది అర్థవంతమైన సంభాషణలో, నాలుగోది మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి లేకుంటే వాక్య సంబంధం లేఖన సంబంధమైన సంభాషణలోకి నేరుగా ఆ చివరిది వెళ్ళాలి. రివర్స్లో వెళ్ళకూడదు. రివర్స్లో వెళ్తున్నాం మనం అంటాం. మీరేమంటారు? ఈ ఆర్డర్ మనం మార్చామా మార్చలేదా? ఇదే జరుగుతుంది. ఓ ఇది మరీ దారుణం. ఏమే అది కూడా రైట్ అనొచ్చు. ఆర్డరే తెలియలేదేమో. నిజంగానే మనకు నేరుగా వాక్యం చెప్పడమే నేర్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడుతున్న ప్రతి మాటలో నేను మాట్లాడుతున్న నా గురించి, మీ గురించి కాదు. నేను నా గురించి మాట్లాడుతున్నాను, నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు. నా గురించి నాకు అర్థమైంది కాబట్టి దీన్ని దిద్దుకునే అవకాశం ఎలా చేద్దామని ఆలోచిస్తున్న సమయంలో ఈ కాన్వర్సేషన్ నాకు తారసపడింది. చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇలా కదా పని మొదలుపెట్టాల్సిందని ఆనందపడుతున్నాను. అందువల్ల అది చాలామందికి తెలియాలి, నాతోటి సేవకులకి అనిపించే ఎంత భారమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి వరకు ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది. ఈ ప్రయాసం అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. టెక్నాలజీ
మ్యూజిక్ నీ నెట్ ఉందా? నో సిగ్నల్ అంటున్నాడు.